నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ 2025ను ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు, సీఎంకు వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డిసెంబర్ 31 అర్ధరాత్రి విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ ఫిలిం నగర్ ప్రాంతంలో గల డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ను తనిఖీ చేస్తున్న పోలీస్ బృందాన్ని ప్రత్యక్షంగా విచ్చేసి పర్యవేక్షించిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. గాలి ఊదు ఏం పేరు తెలియదా? గాలి డిసెంబర్ 1st అండ్ Jan 1st ఇంటర్వీనింగ్ నైట్ రోజు
చాలా ఈవెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock ఈవెంట్స్ అన్నీ 1:30 అయింది. ఈవెంట్స్ అన్నీ కన్క్లూడ్ అయింది. చాలా వెహికల్స్ బయటకు వస్తున్నాయి. సో మనం బేసికలీ ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగు దీనిపైన ఫోకస్ చేస్తున్నాము. అట్లనే ట్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చాలా ప్లేసెస్లో చేస్తున్నాము. ప్రజలందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని ఆ ఒక ఉద్దేశంతో చాలా ప్లేసెస్లో మనం బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. వైడ్ రోడ్స్ ఎక్కడ ఉంది అక్కడ స్పీడ్ కామర్స్, జిగ్జాగ్ బ్యారికేడ్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. కొన్ని ఫ్లైఓవర్స్ కూడా ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. మొత్తం అందరూ క్రౌడ్ ఇంటికి వెళ్ళే వరకు మన బందోబస్తు మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా పిట్లం MLS పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెను ఉద్దేశించి సివిల్ సప్లై జిల్లా కోశాధికారి బుర్రెం బాలరాజ్ మాట్లాడుతూ హమాలీ రేట్లు పెంచాలని తేదీ 4 అక్టోబర్ 2024 నాడు సివిల్ సప్లై కమిషనర్తో జరిగిన చర్చల భాగంగా క్వింటాల్కు 26 రూపాయలు ఉన్నటువంటి హమాలీ రేటును 29 రూపాయలకు పెంచుతూ అంగీకరించడం జరిగింది అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ యొక్క పిలుపు ఆదేశాల మేరకు పిట్లంలోని MLS పాయింట్ వద్ద నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2.5 నెలల కింద జరిగినటువంటి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం జీవోను విడుదల చేయకపోవడం, సంవత్సరం కావస్తున్న హమాలీ రేట్ల పెంచకపోవడం, పెంచినటువంటి రేట్లను కూడా జీవో ఇవ్వకపోవడం చాలా బాధాకరం. నేడు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క జీవోను వెంబడే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం 2 సంవత్సరాలకు ఒకసారి పెరగవలసిన వేతనాలు సంవత్సరం గడిచిపోవస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా సివిల్ సప్లై హమాలీల పట్ల ఒక ముఖ్య ఉద్దేశం వారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి హమాలీ యొక్క డిమాండ్లను నెరవేర్చాలని సివిల్ సప్లై హమాలీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్ కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది, కోరుకుంటున్నది ఒకటే. పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో
సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచిగా జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ప్రముఖ సోషల్ వర్కర్ ఎంబీడీఓ సెక్రటరీ ఎస్ శేఖర్ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శేఖర్ గారు నిరుపేద వృద్ధ వితంతువులకు 200 మందికి చీరలు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ అధ్యక్షులు సి సురేందర్ రెడ్డి, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు జీజీ పాల్, మహమూద్ జాహిర్ మరియు అహ్మదియా ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షులు వజీర్ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి బాలరాజు హాజరై నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీరలు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన మాజీ కోఆప్షన్ సభ్యులు జిల్లా దళిత సంఘం అధ్యక్షులు దళిత క్రైస్తవ సంఘం జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీజీ పౌల్ గారిని మాట్లాడవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తే ఇంకా సంతోషం. సభలు ఉండదండి. చప్పట్లు గట్టి కొట్టండి బాబు. కొంచెం Bache, close the doors. మహబూబ్ నగర్ జిల్లాలో జస్టిస్ షమీం కిషన్ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ జిల్లా పర్యటన సందర్భంగా కిషన్ని దాండు దేవన్న మాదిగా జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడి గ్రూపులుగా విభజించాలని, ఎస్సీ రిజర్వేషన్లను జిల్లాల వారీగా విభజించాలని, ఏ గ్రూప్లో మాదిగ ఉపకులాలను చేర్చాలని జస్టిస్ షమీం కిషన్కి మెమరాండం ఇస్తూ విజ్ఞప్తి చేశారు. దండు దేవన్న రాష్ట్ర కార్యదర్శి వెంట ఉన్న వారిలో మెట్టా యాదయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డమిది గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రా సురేష్, జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కొత్తపల్లి కృష్ణ, యువత అధ్యక్షులు నడ్డి శాంతయ్య, వై నరసింహులు, జడ్చర్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు.
మేము ఇచ్చిన రిపోర్ట్లు ఏముందంటే మాదిగలు ఎక్కువ ఉన్న మహబూబ్ నగర్ జిల్లాల వారీగా ఏబిసిడి వర్గీకరణ చేస్తూ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ డివైడ్ చేస్తూ మాదిగ కార్పొరేషన్ అలాగా సపరేట్ చేయాలని మా డిమాండ్ ఉంది. అందులో ఏబిసిడి వర్గీకరణలో ఏ గ్రూప్లో మాదిగ ఉపకులాలు ఉండాలి, బి గ్రూప్లో మాదిగలే ఉండాలి సపరేట్గా. ఎట్లా గ్రూప్ల విధంగా చేస్తేనే మాకల్లా న్యాయం జరుగుతుందని చెప్పేసి కమిషన్ గారికి మేము వినియోగించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. కార్పొరేషన్ కూడా సపరేట్ చేసే విధానం ఉందనేది వాళ్ళు టిక్కొట్టుకున్నారు. తప్పకుండా మాదిగ కార్పొరేషన్ అలా ఉండాలి, ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఈ జనాభా దామాష ప్రకారంగానే జిల్లాల వారీగానే వర్గీకరిస్తేనే మాదిగలకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి కమిషన్ గారికి మేము తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి సామాజిక న్యాయం కొరకు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా జరగడం జరిగింది. కాబట్టి ఎస్సీలో ఉండే 50 కులాలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ నిజామాబాద్ జిల్లాలో పురుషుల జట్టు ఫైనల్కు చేరింది. మెదక్ జిల్లా ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లా జట్టు వరుస విజయాలతో దూసుకెళ్లి సెమీఫైనల్లో మహబూబ్ నగర్ జట్టుతో తలపడింది. మహబూబ్ నగర్ జట్టు 8 తేడాతో ఓడించిన జిల్లా జట్టు ఫైనల్కు చేరినట్లు కోచ్ గంగామోహన్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం మరియు శంకరపట్నం మండల కేంద్రాలలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేడు జరిగిన ఆరోగ్య మహిళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గదులను, రికార్డులను, సీసీ కెమెరాలు కలెక్టర్ నిశితంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు, వైద్యులకు పలు విషయాలలో సూచనలు అందజేశారు. So all these places for colleagues, one size goes to 3-4 places. The better place for the 3-4. Phone numbers collect చేసుకోవాలి. వాళ్ళకి ఎట్లాగా SMS అందుకే make it functional at least better to make that as a make this as a storeroom and make that as a this is against the law. It will be useful. Don't store any other thing in this room in the ILR room. Whatever is khali to target is PHC delivery. You do some done, then you do whatever you do, I want PHC delivery. Get it to fixed. Another model. The impediment. Good
వాష్ లినెన్ కూడా ఉండాలి. ఎలా వాష్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఇస్తున్నారా? You can actually have a centralized this thing, like mechanized though we got corporation lo undi. The week entire linen can go from all the hospitals to the mechanized though we got corporation ki we will pay some use it corporation lo ikkada anta అవసరం పడదు. ఎప్పుడైనా అట్లీస్ట్ నీట్ అండ్ నీట్ అన్నా పెట్టాలి. అవసరం పడతలేదు ఎందుకంటే పబ్లిక్ వస్తలేదు. వస్తుంది సైజ్ పాయింట్ అది ఐవి ఫ్లూయిడ్ తీసుకోవడానికి జనరల్ హాస్పిటల్ ఓవర్ క్రౌడింగ్ ఎందుకు కావాలి? దగ్గర ఉన్న పిహెచ్సి స్మాల్ థింగ్స్, బేసిక్ థింగ్స్, మైనర్ ఓటీ, ఐవి ఫ్లూయిడ్, ఎస్పెషలీ ఐవి. లోకల్లో వాళ్ళు వచ్చి 2 సెలైన్ వాళ్ళు వీక్గా ఉంటారు. వాళ్ళు లోకల్ ఇక్కడ నుంచి పబ్లిక్ అట్లీస్ట్ జీజీహెచ్ క్రౌడ్ చేయొద్దు, ఎంసీహెచ్ క్రౌడ్ చేయొద్దు. ఇక్కడ వచ్చి సెలైన్ తీసుకొని తర్వాత 10 అవగానే ఐరన్ సపోజ్ ఒకటి ఇచ్చేసేయండి. దర్ ఇస్ నో కౌంటర్, దట్ ఇస్ నాట్ కౌంటర్ ఇంట్యూటివ్ కదా. అది ఎట్లాగైనా HP10 అయితే హాస్పిటల్ మెయిన్ రోడ్ ఉంది, ఇక్కడ ఎవరైనా పడిపోయారు అనుకోండి, యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, వస్తారంటే ఇక్కడ ఉండలేము, ఇంకా 10 రోగాలు వస్తాయని ఫీలింగ్ రావద్దు. దే షుడ్ కమ్ హియర్, టేక్ ద ఫస్ట్ ఎయిడ్ అండ్ గో. ఫస్ట్ ఎయిడ్ పేషెంట్స్ వస్తున్నారా? 24/7 PMC కదా. మార్నింగ్ టైం అయినా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు వస్తున్నారా? యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇక్కడ నుంచి మనం రోడ్ యూ షిఫ్ట్ టు ద రోడ్ సైడ్. జంక్షన్ ఉంది కదా, కొంచెం దూరమైన పెట్టి వేటు మనకు PMC అని పెట్టండి. ఫోన్ నెంబర్ for first aid and accident contact us and పెట్టుకోవచ్చు. అది కూడా ఒక సెంటెన్స్ పెట్టుకోవచ్చు. So many people will fall down because the road is not good here. నేను పంపిస్తాను. పర్సెంటేజ్ పెరిగిన బెటర్ ఆవరేజ్. చేయడానికి ఇక్కడ కొంచెం మంచిగానే పెట్టండి, సరిపడేదానికి పెట్టండి. ఇప్పుడు స్టార్టింగ్ ఈ బోర్డ్స్ ఇది లైఫ్ లాంగ్ మెమరీస్ మీకు తింటారు. ఒకటి పెట్టండి ఫ్రీ అనేది అందరికి తెలుసు. టీవీ మొత్తం కదా ఎలా 12 అవరా 24 PMC MCH ఉంది కదా ఉండాలి. అది లేకపోతే రిలీజియస్ క్లోజ్ అంటే ప్రైవేట్ సెక్టర్ సప్లై వాస్ నెక్స్ట్ 30-70 ఉంది. I think sir not very effective.
doing well, like you put our TV ని రన్ చేయండి. వాళ్ళకి వస్తే ఈ యాక్టివిటీస్ ఉంది కదా, మీరు ఇప్పుడు ఎలాంటి ఫోటోస్ ప్రింట్ అవుట్ ఇస్తున్నారు, అది కూడా స్లైడ్ షోలో ప్లే చేస్తూ ఉండాలి. సిహెచ్ఓ గారి రోల్ అదే కదా, అడ్వకేసీ అండ్ no, it is very effective. Old age వాళ్ళు సైకలాజికల్ డిపెండెంట్ ఉంటారు. వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఇది ఒకటి అప్లికేట్ వస్తున్నారు. ఇది బాగుంటుంది. బట్ డ్రై కార్నియాకి దే ఫీల్ వెరీ రిలాక్స్డ్. sometimes psychological dependence వచ్చిన always 18+6 24 లో వేరే న్యూ ఇయర్ గిఫ్ట్. ఏపీలో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ 63.75 లక్షల మందికి రూపాయలు 2,717 కోట్లు పంపిణీ. ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. వైసీపీ అరాచకాలతో అథాపాతాళానికి పడిపోయిన రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంకల్పం గోదావరి పెన్నా అనుసంధానం. దేవినేని ఉమామహేశ్వరరావు. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పండగ, సామాజిక పింఛన్ల పండగ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద, ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మందికి 2,717 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ అన్ని బ్యాంక్ అకౌంట్లో సంబంధిత అధికార యంత్రాంగానికి వచ్చాయి. ఇప్పటికే దగ్గర 85% పైగా మరి వాళ్ళ పింఛన్దారులకి డబ్బు వెళ్ళింది జరుగుతూ ఉంది. తెల్లవారుజామునే దగ్గర 4 గంటలకు 5 గంటలకే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మరి 18 గంటల పైగా ఆయన కష్టపడుతున్నాడంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకొని నాయకుడు రాష్ట్ర అభివృద్ధి కోసం 2047కి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1గా తీసుకెళ్లాలనే మరి విజన్ 2020 గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు ఆ రోజు అందరూ కూడా దాన్ని ఆశీర్వదించారో అదేవిధంగా ఈరోజు 2047కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో, సంకల్పంతో మరి విజన్ 2047ని కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న గోదావరి పెన్నా అనుసంధానం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, సర్వతోముఖ అభివృద్ధికి మరి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన తీసుకున్న సంకల్పం రాబోయే రోజుల్లో కార్యరూపంలోకి వచ్చి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వెళ్ళే విధంగా గోదావరి తల్లి నీళ్లు అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాయలసీమకి, ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు 26 జిల్లాలకి, 13 ఉమ్మడి జిల్లాలకి అన్ని ప్రాంతాలకు కూడా గోదావరి పెన్నా అనుసంధానం, వంశధార, నాగావళి అట్లాగే గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానంతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేసి కొత్త సంవత్సరం కానుకగా, కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద చర్చ చేసే విధంగా, దీని మీద మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేసే విధంగా కొత్త సంవత్సరంలో ఒక మంచి సంకల్పాన్ని, ఒక మంచి ఆలోచనని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రజల ముందు ఉంచారు. అందరూ కూడా భాగస్వాములై ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లే విధంగా అటు పరిశ్రమలో కావచ్చు, ఇటు ఐటీ రంగం కావచ్చు, ఇటు అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి ఒక పక్కన ఏదైతే గుంతలు పట్టిన రోడ్లని సంక్రాంతి కల్లా ఆ రోడ్లను అభివృద్ధి చేయటం కావచ్చు, ఏదైతే పెండింగ్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని రంగాల్లో కూడా అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నీ కూడా సరిదిద్ది ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న ఈ కష్టానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి
భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. విధంగా చూడటం, అలాగే ఈ మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉంది అట్లాగే ఉచిత ఆరోగ్య దీని కింద కూడా క్యాంపుల కింద కూడా చాలామంది దాతలు ఈ మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఆ డబ్బులు ఏదైతే ఇచ్చే పింఛన్ డబ్బుల్లో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వాళ్ళు బ్యాంకులో వేసుకోగలిగితే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూడకుండా ఇచ్చే పెన్షన్ని ఎంతో కొంత దాచుకునే విధంగా, ఇచ్చే పెన్షన్లో ఎంతో కొంత పొదుపు చేసుకునే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత మరి ఇచ్చే అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇక్కడికి వస్తూ ఉన్నారో అందరం బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. దగ్గర దగ్గర ఈరోజు 5402 కొత్త పెన్షన్లు ఎవరైతే మరి ఇక్కడ గ్రామాల్లో భర్త చనిపోయి భార్యకి రాక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రభుత్వం 5402 మంది కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వివిధ కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో పనిచేస్తా దగ్గర దగ్గర 50,000 మంది పెన్షన్ తీసుకున్న వాళ్ళని కూడా గుర్తించి ఆ 50,000 మందికి 3 నెలలకు ఎంత వస్తుందో ఆ 3 నెలల డబ్బులు 12,000 అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంత పెరగచ్చు. ఇట్లా వాళ్ళకు కూడా 3 నెలల పెన్షన్ కూడా దగ్గర దగ్గర 50,000 మందికి మరి వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ వాళ్ళు తిరిగే పని లేకుండా వాళ్ళందరికి కూడా ఈ పెన్షన్లు ఇవాళ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా శాంక్షన్ జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే వాళ్ళ అధికార యంత్రాంగం ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని ఎలా ఎంతో కొంత ఆ డబ్బు పొదుపోయే విధంగా మరి అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఈ ఎన్టీఆర్ భరోసా పండుగ సందర్భంగా కొత్త సంవత్సరం మరి 2020-25 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఏదైతే వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల దగ్గర దగ్గర 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరి నాశనం చేసి వెళ్ళిన వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బట్టబయలు చేసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు కూడా రాత్రి దగ్గర దగ్గర 10:30-11 గంటల వరకు సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు 10 గంటలకు భోజనం చేసి 11 గంటలకు ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి తెల్లవారుజామునే దగ్గర దగ్గర 4 గంటలకు 5 గంటలకే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6లో వాగ్దానం చేశారో దాని మాట ప్రకారం మరి అధికారంలో రాగానే 3వ సంతకంగా 1000 రూపాయలు 3,000 పెన్షన్ని ఒకేసారి 4,000కు పెంచటం, ఏదైతే గతంలో కలిపి 3 నెలలు కూడా ఇస్తానని ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు పింఛన్ వచ్చిందని చెప్పి ఆ తల్లి ఇప్పుడే చెప్పింది. అట్లాగే తర్వాత ప్రతి నెల కూడా 4,000 చొప్పున ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, విడో కావచ్చు, వేవర్లు కావచ్చు, తాడీ ట్యాపర్లు కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలు కావచ్చు, ట్రెడిషనల్ కాబ్లర్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, వీళ్ళందరూ డప్పు కళాకారులు కావచ్చు, ఆర్టిస్ట్ పెన్షన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మరి దగ్గర దగ్గర 11 కేటగిరీల్లో ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళవి కూడా 3,000 నుంచి 6,000కి దగ్గర దగ్గర, అదేవిధంగా లెపరసీ కావచ్చు వాళ్ళకు కూడా 6,000 పెంచడం జరిగింది. ఫుల్గా ఎవరైతే దివ్యాంగులు మరి పూర్తి ఇబ్బంది ఉందో వాళ్ళందరికి కూడా దగ్గర దగ్గర మరి 15,000 పెన్షన్ పెంచడం జరిగింది. అట్లాగే లోకేశ్వరం మండలంలో పుష్పూరు ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థులకు బహుమతుల అందజేత, మత్తు పదార్థాల వల్ల జీవన నాశనం గురించి స్పష్టమైన సందేశం అందించిన SJWHRC ప్రతినిధులు ప్రజల్లో మార్గదర్శకత్వాన్ని పెంచడం కోసం ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది.
క్రోమ్లో పంపించద్దు. అదే వస్తున్నా, ఏది వస్తున్నా అదే క్రోమ్లోకి వస్తున్నా వస్తుంది. అది బ్యాక్ వెళ్ళి రాలేదు సార్. మహాభాగ్యం అయితే ఈరోజు ఈ సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి మనకు భారత సేవా పురస్కార్ అవార్డు గ్రహీతైనటువంటి డాక్టర్ సాప పండరి గారు దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం పుష్పూర్ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల మీ పాఠశాలకు ఇచ్చేయడం జరిగింది. ఫస్ట్ విషయానికి వస్తే, నా పేరు సాప పండరి. నేను ఉత్తర తెలంగాణ రాష్ట్రానికి చైర్మన్. అదేవిధంగా మా ప్రతినిధి బామిని మహేందర్ రెడ్డి అని బైసా మండల వర్కింగ్ కమిటీ చైర్మన్. మరి పిల్లలు మీ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది అని అంటే, ఈరోజు మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటి చాలా ఉన్నాయమ్మా. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మనకు చాలా ఉన్నాయి. వాటిని మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. మనకు హక్కులు అనేటువంటివి ఉన్నాయి. ఉదాహరణకు సార్ ఒకటి మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్తా ఉంటే అనుకోకుండా సూత్రం తప్పుపోతా ఉంటే లేక ఆన్సర్ అనేటువంటి తప్పుపోతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంది. సార్ ఇది తప్పు కదా, అలా ఎలా అవుతుంది అనేటటువంటి హక్కు పిల్లలకు ఉంది, విద్యార్థులకు ఉంది. ప్రాథమిక హక్కులలో మీకు ఏదైనా అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. గ్రామం మీద ఎక్కడన్నా అవకతవకలు జరిగితే కూడా వాటి మీద మనం క్వశ్చన్ చేయొచ్చు, సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, సమాధానం రాబట్టే వరకు మనం కృషి చేయొచ్చు. మనకు అన్ని రకాల హక్కులు అనేటువంటిది రాజ్యాంగం కల్పించింది. కానీ మనం ఏమవుతున్నామంటే వెనుకబడిపోతున్నాం. మానవ హక్కులు ఉన్నాయి, బాలల హక్కులు ఉన్నాయి, విద్యా హక్కు ఉంది, రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఎన్నో హక్కులు ఉన్నాయి. ఇప్పుడు బాల్య వివాహాలను అరికడదాం. మా హక్కులలో బాల్య వివాహాలు అరికడతాం. ఆల్రెడీ ఒకటే మొన్ననే ఆపేసాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జనగామ నర్సింగ్, గజ్జల ఆనందరావు న్యాయవాదుల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి
పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే. పోరాటం సామాజిక న్యాయం కోసం, పోరాటం సామాజిక న్యాయం కోసం. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే. పోరాటం సామాజిక న్యాయం కోసం, పోరాటం సామాజిక న్యాయం కోసం. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు, ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఈ మధ్యలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజుననే స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి తప్పక వర్గీకరణ అమలు చేస్తామనే మాట చెప్పినందుకు తెలంగాణ మాదిగలందరూ సంతోషాన్ని వెలిబుచ్చారు. అందులో న్యాయవాదులు కూడా సంతోషాన్ని వెలిబుచ్చారు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేసి తొందరగానే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఈనాటి కరీంనగర్ జిల్లా మాదిగల యొక్క ఆలోచన, న్యాయవాదుల ఆలోచన అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సనాతనం నుంచి బీసీలలో ఏబిసిడి ఉంది, ఎస్సీలలో కూడా ఏబిసిడి ఉంటే తప్పేమిటనే మాట చెప్తూ మాల సోదరులు కానీ ఇతర కులాలను ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో వ్యతిరేకిస్తున్న వారిని ఒకటే ప్రశ్న అడుగుతుంది, ఎవరి ఎంత వారి వాట అంత. అది రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దానిలో ఉంది. జనాభా ప్రాతిపాదికననే ఈరోజు దేశం పరిపాలించబడుతుంది. జనాభా ప్రాతిపాదికన ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు ఉంది, మహిళలకు ఉంది. అన్నీ ఆ చట్టాన్ని అనుసరించున్నాయి. కాబట్టి మేము ఏం కొడుతూ ఉన్నాం, బాబాయ్ సాహెబ్ గారు ఇచ్చిన ఆలోచన క్రమంలో మరి ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఏబిసిడి వర్గీకరణలో మీరు అనుకుంటారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాల మాదిగలు అంటేనే సీలర్, కానీ డక్కలి ఉన్నారు, మాస్టి ఉన్నారు, దాదాపు 59 కులాలు ఇందులో ఉన్నాయి. అసలు వాళ్ళకి రిజర్వేషన్ అంటే తెలియదు, ప్రభుత్వం ఇచ్చే పథకం తెలియదు, ఆ లాభం తెలియదు. ఆ వర్గాలకు లాభం చేకూర్చవలసిన బాధ్యత మాలా మాదిగలు అనుకునే గొప్ప నాయకుల మీద ప్రత్యేకించి ఉందన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరిని దేని వ్యతిరేకించే అవసరం లేదు. చట్ట ప్రకారం రావాల్సింది ఎవరు ఎంత ఉంటే వారికి అంత. ఇప్పుడు సపోజ్ మాలలు అంటారు మేము 60%, ఓకే 60% మీకు, 30% ఉన్నారు మాదిగలు, 30 మాదిగలకు వస్తుంది. లేదా లెక్కల ప్రకారం మాదిగలే 70 ఉన్నారు అనుకో, మాదిగలకే 70 వస్తుంది. కాబట్టి వర్గీకరణ జరుగుతున్న సందర్భంలో ఎవరి జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి రిజర్వేషన్ పొందుతున్న మాల మాదిగలే కాక ఈ రిజర్వేషన్ అసలే చవిచూడని కులాలు, సింధీ, దక్కలి, మాస్టి, చాలా కులాలు ఉన్నాయి. అసలు వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఆ ఫలాలు కానీ ఆ వాతావరణం కానీ తెలియని కులాలుని వారికి లబ్ధి చేకూర్చాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మాలా మాదిగలందరూ సహకరించాలి, ముందుకు నడవాలి. అన్ని వర్గాలను కలుపుకపోయి మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పును మనము బలపరచాలి, దానికి సహకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించి భవిష్యత్తులో ఏబిసిడి వర్గీకరణ కొరకు మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ముఖ్యంగా ఈరోజు మాదిగ న్యాయవాదులందరూ ప్రత్యేకంగా సమావేశమై మరి ప్రొటెస్ట్ చేయటం ద్వారా ప్రభుత్వానికి అంశాన్ని తీసుకుపోయే విధంతో పాటు ఏబిసిడి వర్గీకరణ సాధించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాదిగ అడ్వకేట్ సోదరులు, న్యాయవాద సోదరులందరినీ అభినందిస్తూ ఒక మాదిగ న్యాయవాదిగా, మాదిగ మాజీ ఎమ్మెల్యేగా, మాదిగ న్యాయవాదిగా నేను వీరందరికీ
తోడుగా ఉంటూ తప్పక ఏబిసిడి వర్గీకరణకు ఎవరైనా సహకరించాలి, ఎంత దూరమైనా పోరాటం చేయాలి. ఏబిసిడి ద్వారా ఫలితాలు అందని ప్రతి కుటుంబానికి ఫలితం పొందే విధంగా మనం న్యాయం చేయాలన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు మొదలుపెట్టిన ఈ యొక్క పోరాటం ఈనాడు చివరి అంకానికి చేరింది. చివరి అంకంలో మనమంతా కలిసికట్టుగా ఉండి ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఒప్పించి మెప్పించి ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు న్యాయవాదులంతా ముందుండాలన్నమాట మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం.